ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో జరుగుతున్న ఒక పెద్ద రహస్యం గురించి, మిమ్మల్ని నీడల వెంటాడుతున్న ఒక వ్యక్తి గురించిన పచ్చి నిజం వెంటనే తెలుసుకోండి. మీ తలరాతను మార్చే ఒక అత్యంత గోప్యమైన సమాచారం మీ కోసం వేచి ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితంలో కోలుకోలేని పొరపాటు చేసిన వారవుతారు. గత కొన్ని రోజులుగా మీ జీవితంలో కారణం లేకుండా కంగారు కలగడం, అవుతున్న పనులు ఆగిపోవడం, మన అనుకున్న వాళ్లే మారిపోతున్నట్లు అనిపించడం లేదా రాత్రి వేళల్లో కాళికామాత, లక్ష్మీమాత స్మరణ గుర్తుకు రావడం జరుగుతుందా? ఎందుకంటే దేవుడు ఈ భక్తుడి అదృష్టాన్నైనా మార్చే ముందు గుర్తులు చూపించడం ప్రారంభిస్తారు. ఈ రోజు ఆ గుర్తే మీ జీవితంలోకి వచ్చింది. చాలా కాలం తర్వాత ఇటువంటి అరుదైన సమయం వచ్చింది. ఇది నేరుగా మీ అదృష్టాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదంతా జరిగినప్పుడు మీరు ఈ మాటలు గుర్తు చేసుకుంటారు. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే కాళికామాత, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై కాళీ మాత, జై లక్ష్మీమాత అని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, సిరి సంపదలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, శుభవార్త. అయితే ఈ శుభవార్త 3 భాగాలుగా ఉంటాయి. మొదటిది మీ డబ్బుతో మరియు లక్ష్మీమాత అనుగ్రహంతో ముడిపడి ఉంది. రెండవది మీ దాగి ఉన్న శత్రువులతో, కాళీమాత రక్షణతో మరియు అదృష్టంతో ముడిపడి ఉంది. మూడవది అది ఎంత పెద్దదంటే, ఎంత పవిత్రమైనదంటే అది విని మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నిజమైన మనసుతో లక్ష్మీమాత మరియు కాళికామాత నామాలు తలుచుకుని భక్తుల జీవితంలో ఆలస్యంగానైనా అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మాట స్వయంగా దేవుడే చెప్పారు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఆ 3 నిజాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ రోజు ఈ సమాచారం ఎందుకు తెలుసుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఇది ఊరికే మీ దగ్గరికి వచ్చిందా? లేదు, ఏది ఊరికే జరగదు. దేవుడి దయ వల్ల అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. అంతా ముందే నిర్ణయించబడి ఉంటుంది. ఈ రోజు మీరు దీన్ని వింటున్నారంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఆ మార్పుకు ముందు మీకు ఈ సమాచారం అందడం చాలా అవసరమయ్యింది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గత కొన్ని నెలలుగా ఇదే మీ జీవితంలో అతిపెద్ద నిజంగా మారింది. బహుశా మీరు కూడా దీన్ని అనుభవించి ఉంటారు. తులారాశి నైజం ప్రకారం మీరు అందరితో సంతోషంగా, న్యాయంగా ఉండడానికి, సంబంధాలు చక్కదిద్దడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కష్టం పూర్తిగా పడతారు, కానీ ఫలితం సగమే దక్కుతుంది. డబ్బు వస్తుంది కానీ చేతిలో నిలవదు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు చాలా బాగుంటుంది, పెద్ద ఆశలు ఉంటాయి. కానీ ఆఖరి నిమిషంలో హఠాత్తుగా ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఏదో కట్టికి కనిపించిన అడ్డంకి వచ్చి పడుతుంది. అన్నిటికంటే పెద్ద బాధ ఏమిటంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు, మీ అనుకున్నవారు కూడా మెల్లమెల్లగా మీకు దూరం అవుతున్నారు. మీతో కూడా ఇలాగే జరుగుతుందా? ఒకవేళ అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక మామూలు ఇబ్బంది మాత్రమే కాదు. దీని వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఒక లోతైన గుర్తు కూడా ఉంది. మరి స్నేహితులారా, గత కొంతకాలంగా గ్రహాల ప్రభావం ఇలా నడుస్తుంది. ముఖ్యంగా శుక్ర మరియు రాహుకేతుల సంచారంలో వస్తున్న సూక్ష్మ మార్పులు మీ లోపలి శక్తిని తగ్గించాయి, మీ నమ్మకాన్ని దెబ్బతీశాయి. అందుకే చిన్న చిన్న విషయాలకే మనసు విరిగిపోవడం మొదలయ్యింది. రాత్రి వేళల్లో ఆలోచనలు పెరగడం, మానసిక ఒత్తిడి పెరగడం జరిగింది. చాలా సార్లు దేవుడు నా ప్రార్థనలు ఎందుకు వినడం లేదు, నేను అందరికీ మేలే కోరుకుంటాను, ఇంత కష్టపడుతున్నాను, దేవుడిని కొలుస్తున్నాను అని నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపించి ఉంటుంది. కానీ ఇక్కడే అతిపెద్ద రహస్యం కూడా ఉంది. దేవుడు మిమ్మల్ని వదలలేదు. ఆయన మీకు దూరంగా లేడు. ఆయన ప్రతి నిమిషం మీతోనే ఉన్నాడు, కానీ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే ఏ మనిషి తలరాతలో అయితే పెద్ద మార్పు రాసి ఉందో, ఎవరి జీవితంలో అయితే మంచి స్థానాలు ఉన్నాయో వారి జీవితంలో ముందుగా కష్టాలు, పరీక్షలు ఖచ్చితంగా వస్తాయి. స్నేహితులారా, ఇప్పుడు ఆ కష్టకాలం ముగిసే సమయం వచ్చింది. మిమ్మల్ని ముంచెత్తడానికి చూస్తున్న ఆ పెద్ద సమస్య ఇప్పుడు ముగిపోతుంది. మీ దారుల్లో ఉన్న చీకటి ఇప్పుడు తొలగిపోతుంది. దాని తర్వాత వచ్చే రోజు ఎంత వెలుగుతో, ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఇక్కడ జనాలు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? దేవుడి గుర్తులు లభించిన తర్వాత కూడా భయంలోనే జీవిస్తూ ఉంటారు. ఈ భయమే మనిషి అదృష్టాన్ని అత్యంత బలహీనంగా పరుస్తుంది. భయం అనేది మనిషిని తనతోనే బంధించే ఒక సంఖ్యల లాంటిది. అందుకే ఈ రోజు నుండి ఒక విషయాన్ని గట్టిగా గుర్తుంచుకోండి. గడిచిపోయిన దాన్ని పట్టుకొని కూర్చోవద్దు. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో జరగబోయేది మీ పాత బాధల కంటే చాలా చాలా పెద్దగా ఉంటుంది. పాత దుఃఖాన్ని మర్చిపోండి, కొత్త సంతోషానికి చోటివ్వండి. మరి స్నేహితులారా, ఇంకా అసలైన విషయం మిగిలే ఉంది. ఎందుకంటే తదుపరి గుర్తు నేరుగా మీ అదృష్టం మరియు లక్ష్మీమాత కటాక్షంతో ముడిపడి ఉంది. స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. ఆ 3 గుర్తులు మీ జీవితంలో చాలా త్వరగా కనిపించబోయే 3 నిజాలు. వీటిలో ఒక విషయం మీతో జరిగిన దేవుడి దయ ప్రారంభమయ్యిందని, మీ సమయం మారిపోతుందని గుర్తుంచుకోండి. మొదటిది మీ డబ్బు మరియు పనికి సంబంధించింది. ఏ పని అయితే పదే పదే ఆగిపోతుందో, ఎక్కడైతే ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక కుట్ర వస్తూ ఉండేదో, అక్కడి నుంచి హఠాత్తుగా దారి తెచ్చుకోవడం మొదలవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ మనిషి అయితే మీకు ఎప్పుడు తోడుగా నిలవలేదో, ఎవరు మీకు సహాయం చేయలేదో, అదే మనిషి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు, హఠాత్తుగా వీరికి ఏమయ్యింది అని. కానీ ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. ఇది దేవుడు ఇచ్చే గుర్తు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుడు దారులు తెరిచినప్పుడు మీరు ఎవరి నుంచైనా ఆశించారో వారి
వారి చేతుల మీదుగానే తెరుస్తారు. రెండవది, ఈ నిజం మీ ఇంట్లో లక్ష్మీమాత ఆగమనానికి, డబ్బుకు సంబంధించిన రాబోయే మార్పుల గురించి రావాల్సిన ఆగిపోయిన డబ్బు తిరిగి లభిస్తుంది. మీ నుండి ఎవరైనా లాక్కున్న డబ్బు, చిక్కుకుపోయిన డబ్బు మీకు తిరిగి వస్తుంది. లేదా హఠాత్తుగా సంపాదనకు ఒక కొత్త దారి తెచ్చుకుంటుంది. మీరు ఊహించని దారి అది. కొందరు తులారాశి వారికి ఎలాంటి అవకాశం రాబోతుందంటే దాన్ని చూసి ఇతరులు కూడా ఆశ్చర్యపోతారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైతే డబ్బు రావడం మొదలవుతుందో అలాగే కొందరు వ్యక్తులు మీ ఎదుగుదల చూసి ఈర్ష్యపడడం కూడా మొదలు పెడతారు. అసూయతో కుళ్ళుకుంటారు. అందుకే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ ప్లాన్లు, మీ రహస్యాలు, మీ కొత్త సంపాదన దారులు ఎవరికి చెప్పకండి. ప్రశాంతంగా ఉండండి, కానీ జాగ్రత్తగా ఉండండి. మూడవది, ఇది అత్యంత పెద్ద నిజం, అత్యంత అద్భుతమైనది. ఈ నిజం మీ మనసులో ముడిపడి ఉంది. దేవుడు మీ జీవితం నుండి ఒక పెద్ద భారాన్ని తొలగించబోతున్నాడు. మిమ్మల్ని లోపల నుండి భయపెడుతున్న భయం, రాత్రంతా మేల్కొని ఉండేలా చేసిన ఆ చింత, రాత్రింబావులు ఉన్నట్టుండి వచ్చే ఆ కంగారు, ఎప్పటికీ తెలియని ఆ గందరగోళం, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా అంతం కాబోతున్నాయి. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ నిద్ర బాగుంటుంది. మీ గుండెపై కొండలా ఉన్న భారం తొలగిపోతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా మారడం మొదలవుతుందో అప్పుడే అదృష్టపు తలుపు తెచ్చుకోవడం మొదలవుతుంది. మనశ్శాంతియే అత్యంత పెద్ద సంపద. ఆ సంపద మీకు లభించబోతుంది. కానీ ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక, ఇదే చివరి అవకాశం. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఈ గుర్తులు మీరు నిర్లక్ష్యం చేస్తే, బద్ధకం మరియు భయంలో ఉండిపోతే అవకాశం కళ్ల ముందే ఉన్న చేజారిపోవచ్చు. ఎందుకంటే దేవుడు దారి చూపినప్పుడు నడవలసింది మనిషే. అందుకే ఇప్పుడు బద్ధకాన్ని వదిలేయండి, భయాన్ని వదిలేసి ముందుకు సాగండి. స్నేహితులారా, ఇప్పుడు తదుపరి చెప్పబోయే విషయం నేరుగా పరిహారంతో ముడిపడి ఉంది. దాన్ని ఆచరించిన తర్వాత చాలా మంది తులారాశి వారి మూతపడిన అదృష్టం కూడా మారడం మొదలయ్యింది. ఇప్పుడు మీ మూసి ఉన్న అదృష్ట తలుపులు తెరవగల మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడి కటాక్షం, లక్ష్మీమాత సౌభాగ్యం మరియు శివానుగ్రహం కలిగించే అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. ఇక్కడ జనాలు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే పరిహారం అయితే చేస్తారు, కానీ నమ్మకం మరియు పద్ధతులను మర్చిపోతారు. నమ్మకం లేకుండా చేసే పరిహారం పూర్తి ఫలితాన్నివ్వదు. అందుకే నేను చెప్పబోయే దాన్ని పూర్తిగా ఎలా చెప్పాను అలాగే చేయండి. ఒక అడుగు కూడా వదలకుండా చేయండి. ఈ పరిహారం ఈ రాబోయే 24 గంటల్లో ప్రత్యేకంగా ప్రారంభించాలి. ఈ రోజున రాత్రి పడుకునే ముందు మీ తలగడ పక్కన చిన్న రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్ర ఉంచండి. ఆ పాత్రలో శుభ్రమైన నీరు నింపండి. దానిలో ఒక లవంగం మరియు కొద్దిగా కలకండ ముక్క లేదా కొద్దిగా అక్షంతలు వేయండి. మరుసటి రోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందే మేల్కొని స్నానం చేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని శివాలయానికి వెళ్ళండి. ఒకవేళ గుడి దూరంగా ఉంటే ఇంట్లోనే శివుడిని, లక్ష్మీమాత, కాళీమాత ఫోటో ముందు కూర్చొని ముందుగా మెల్లగా ఆ నీటిని శివలింగంపై పోస్తూ వరుసగా 21 సార్లు ఓం నమ శివాయ, ఓం శ్రీ మహాలక్ష్మి నమః, ఓం ఐ హీం క్లీం చాముండే నమః అని తప్పకుండా జపించండి. ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నీరు పోసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే ఆ సమయంలో చెడు శక్తులు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. అలాగే పరిహారం పూర్తయిన తర్వాత ఎవరైనా పేదవారికి తెల్లటి మిఠాయి లేదా పాలు, బియ్యం ఖచ్చితంగా దానం చేయండి. ఎందుకంటే దేవుడికి దయ మరియు దానం చాలా ఇష్టం. ముఖ్యంగా శుక్రుడికి మరియు లక్ష్మీమాత సంబంధించిన తెల్లటి పదార్థాలు దానం తులారాశి వారికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, ఈ చిన్న పరిహారం అంత శక్తి ఎలా ఉందా అని. వినండి. రాగి పాత్ర మరియు తెల్లటి పదార్థాలు ప్రతికూల గ్రహాల ప్రభావాన్ని శాంతింపజేస్తాయి. కలకండ మరియు లవంగం దిష్టి మరియు కంటికి కనిపించని అడ్డంకులను తొలగించే గుర్తుగా పరిగణింపబడతాయి. ఇక శివుడి పేరు, లక్ష్మీమాత, కాళీమాత, ఇవి ఎలాంటి దివ్యమైన శక్తి అంటే విరిగిపోయిన అదృష్టాన్ని మార్చగలవు, మూసి ఉన్న తలుపులైనా తెరవగలదు. కానీ ఇక్కడ అతిపెద్ద రహస్యం ఇంకా మిగిలి ఉంది. ఈ రోజున ఈ పరిహారాన్ని పద్ధతిగా నమ్మకంతో చేస్తే మీకే నమ్మకం కలగనంత పెద్ద మార్పు ప్రారంభమవుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవడం మొదలవుతాయి. లక్ష్మీమాత కృపతో డబ్బు రాకం పెరుగుతుంది. మంచి మార్గం తెరుచుకుంటుంది. ఇదంతా ఎంత వేగంగా జరుగుతుందంటే మీరు మనసులోనే దేవుడి కృతజ్ఞత తెలుపుకుంటారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. కేవలం పరిహారం చేయడం సరిపోదు. చాలా మంది పూజలు చేస్తారు, పరిహారం చేస్తారు, కానీ వారి కొన్ని అలవాట్లు వారి అదృష్టాన్ని ఆపేస్తాయి. ఆ తర్వాత ఫలితం ఎందుకు రాలేదు, అద్భుతం ఎందుకు జరగలేదు అని అంటారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తేలిగ్గా తీసుకోకండి. ముందుగా ఉదయాన్నే నిద్ర లేవగానే సెల్ ఫోన్ చూసే అలవాటు తగ్గించండి. ఎందుకంటే లేవగానే చెడు విషయాలు చూడడం వల్ల మనసు యొక్క శక్తి తగ్గుతుంది. దాని బదులుగా 3 సార్లు హరహర మహాదేవ, జై కాళీమాత అని చెప్పండి. ఈ పదాలు మీ రోజువారీ ప్రారంభాన్ని శక్తివంతంగా మారుస్తాయి. అలాగే రాబోయే 24 గంటల్లో ఇంట్లో గొడవలు అసలు పడకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. తులారాశి వారు సహజంగానే శాంతి ప్రియులు కాబట్టి మీ ఇంట్లో ప్రశాంతత చెడకుండా చూసుకోండి. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే కోపం, గొడవలు పెరుగుతాయో అక్కడ లక్ష్మీమాత నిలవదు. ప్రశాంతత మెల్లమెల్లగా దూరం అవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం, ఎవరైనా పేదవాడు లేదా ఆకలితో ఉన్న వ్యక్తి కనిపిస్తే వారికి ఖాళీ చేతులతో తిప్పి పంపకండి. కొంచెమైనా సహాయం చేయండి. ఈ సహాయం మీ అదృష్ట దానం మరియు దయ వల్ల మరింత వేగంగా తెచ్చుకుంటుంది. ఇప్పుడు మీరు అసలు చేయకూడని పనులు ఏమిటి అంటే మీ ఎదుగుదల రహస్యాలని ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఈ సమయంలో ఎలాంటి వారు ఉన్నారంటే వారు ఎదురుగా నవ్వుతారు, కానీ లోపల మీ ఎదుగుదల చూసి అసూయపడతారు. ఈ వ్యక్తుల దిష్టి మరియు అడ్డంకులు కారణమవుతారు. వీరే దాగి ఉన్న శత్రులు. అందుకే ప్రశాంతంగా ఉండండి, కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున మాంసం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే మంచి మార్పు జరిగే సమయంలో శరీరాన్ని, మనసుకు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అప్పుడే దేవుడి శక్తి, లక్ష్మీమాత అనుగ్రహం మీ వరకు చేరుకుంటుంది. కానీ ఇక్కడ అత్యంత పెద్ద గుర్తు
పూర్తి ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఆ రహస్యం చెప్తున్నాను. అది విన్న తర్వాత దేవుడు మీకు ఎంత కష్టాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థమవుతుంది. ఆ మాట వింటే మీ కళ్ళు తెచ్చుకుంటాయి. స్నేహితులారా, ఇప్పుడు ఆ మాట వినండి. దాన్ని బహుశా మీరు ఈ రోజు వరకు ఎవరు మీకు చెప్పి ఉండరు. నాకెందుకు ఇన్ని కష్టాలు, నేను అందరికీ మంచి చేస్తాను, కష్టపడతాను, దేవుణ్ణి కొలుస్తాను, అయినా ఆటంకాలు ఎందుకు, దేవుడు నా మాట ఎందుకు వినడు అని మీరు పదే పదే ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎక్కువ మంది నమ్మకం కోల్పోతారు. ఏ మనిషి అయితే ఇక్కడ ధైర్యంగా నిలబడతాడో అతడి అదృష్టం మారకుండా ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే దేవుడు మామూలు మనిషిని పరీక్షించాడు. ఎవరి జీవితంలో అయితే ముందు పెద్ద విజయ రాసి ఉందో అతడి జీవితంలోని పరీక్ష మొదలవుతుంది. స్నేహితులారా, మీకు నడుస్తున్న కాలం మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు. మిమ్మల్ని లోపల నుండి ఎంత బలంగా మార్చడానికి వచ్చిందంటే అసలైన అవకాశం వచ్చినప్పుడు మీరు దాన్ని పట్టుకోగలరు. దాన్ని పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. గుర్తుంచుకోండి, అందరూ తోడు వదిలేసినప్పుడు కూడా మీరు నిలబడే ఉన్నారు. మీ అనుకున్న వారు అర్థం చేసుకున్నప్పుడు కూడా మీరు ఓటమిని ఒప్పుకోలేదు. రాత్రి వేళల్లో ఆలోచనలు నిండినప్పుడు ఒత్తిడి మిమ్మల్ని కృంగతీయడానికి చూసినప్పుడు కూడా మీ ఆలోచన, ఆశ అనే ఒక కిరణాన్ని పట్టుకునే ఉన్నాయి. ఇదే మీ అత్యంత పెద్ద శక్తి. దేవుడు ఎవరి అదృష్టాన్ని ఒక రోజులో మార్చడు. ముందుగా అతడిలో సహనాన్ని పెంచుతాడు, తర్వాత సిద్ధం చేస్తారు. సరైన సమయం వచ్చినప్పుడు ఎలాంటి మార్పు ఇస్తాడంటే దాన్ని చూసి ప్రపంచమంతా ఇది అద్భుతమని అంటారు. స్నేహితులారా, బహుశా ఇప్పుడు ఆ సమయం మీ దగ్గరకు వచ్చేసింది. అందుకే ఈ రోజు నుండి మిమ్మల్ని మీరు బలహీనంగా అనుకోవద్దు. మీ జీవితంలో జరిగిన ఆలస్యానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే మీరు దేనికైతే సిద్ధంగా లేరు దాన్ని ఇవ్వడానికి దేవుడు ఆలస్యం చేస్తారు. మనిషి సిద్ధమైనప్పుడు అంతా ఒకేసారి లభిస్తుంది. ఎంత లభిస్తుందంటే తట్టుకోవడం కూడా కష్టమవుతుంది. కానీ అతిపెద్ద రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఈ రాబోయే 24 గంటల్లో ఏదైనా హఠాత్తుగా మంచి వార్త అందితే దాని కేవలం ఊరికే జరిగిపోయిందనుకోకండి. ఏదైనా ఆగిపోయిన పని హఠాత్తుగా పూర్తవడం ప్రారంభిస్తే మామూలుగా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు గుర్తు అవుతుంది. అవును, మీ సమయం వచ్చింది అనడానికి దేవుడు లక్ష్మీమాత ఇచ్చే సైగాది. ఈ రోజు ఈ సమాచారం యొక్క అతిపెద్ద సందేశం ఇదే. ఏ సమయం అయితే మిమ్మల్ని పదే పదే ఏడిపించిందో, ఏ సమయం అయితే మిమ్మల్ని పడదోసిందో, ఇప్పుడు ఆ సమయం మెల్లమెల్లగా మారుతుంది. కానీ గుర్తుంచుకోండి, చివరి వరకు నమ్మకాన్ని ఉంచిన వారికే మరియు చివరి వరకు నిలబడ్డ వారికి ఆ తలుపు తెరుచుకుంటుంది. స్నేహితులారా, దేవుడు పదే పదే మీకు గుర్తులు ఇస్తాడు. కొన్నిసార్లు కలలు మరియు సూచనలు, అలాగే ఆగిపోయిన పనులు హఠాత్తుగా పూర్తి చేయడం ద్వారా. కానీ మీరు భయాన్ని, చెడు ఆలోచనలు వదలకుంటే, ఈ చెడు ఆలోచనలు చిక్కుకొని ఉంటే అవకాశం ఎదురుగా ఉన్న దూరమైపోతుంది. అందుకే ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. ఇకపై మిమ్మల్ని మీరు బలహీనంగా అనుకోవద్దు. ఇకపై పదే పదే మీ అదృష్టాన్ని తిట్టుకోవడం ఆపేయండి. ఇకపై ప్రతి ఉదయం దేవుడి పేరు, కాళీమాత, లక్ష్మీమాత దివ్యనామాలు తలుచుకుంటూ జపించండి. నమ్మకంతో ముందుకు సాగుతారు. ఎందుకంటే ఏ మనిషి తలపై అయితే దేవుడి చేయి ఉంటుందో అతని పడదోసే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎలాంటి కుట్రలు, ఎలాంటి దృష్టి, ఎలాంటి దాగి ఉన్న శత్రువు ఏమీ చేయలేరు. మరి స్నేహితులారా, ఈ రోజు చెప్పిన 3 నిజాలు ఒక గుర్తు. మీ జీవితంలో కనిపిస్తున్న మార్పు ప్రారంభమైందని అర్థం చేసుకోండి. మెల్లగా పరిస్థితులు, ఆగిపోయిన పనులు, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ రోజు మిమ్మల్ని పట్టించుకొని వారు తక్కువ చూసేవారు రేపు మిమ్మల్ని ఉదాహరణగా చూపుతాడు. చూడు, ఇతను సాధించి చూపించాడు అని. కానీ స్నేహితులారా, చివరి హెచ్చరిక, ఎలాంటి మంచి సమయం పదే పదే రాదు. అందుకే ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. నమ్మకంతో, దేవుడిపై విశ్వాసంతో ఉండండి. మరి స్నేహితులారా, 3 విషయాలు మీ జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోండి. నవ్వే ప్రతి మనిషి సంతోషంగా ఉన్నట్లు, చాలాసార్లు బయటికి బలంగా కనిపించే మనిషి లోపల నుండి అత్యంత ఎక్కువగా విరిగిపోయి ఉంటాడు. బహుశా మీరు కూడా చాలా కాలంగా ఈ బాధను దాచుకొని తిరుగుతుండవచ్చు. కానీ నమ్మకం ఉంచండి, సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు పరిస్థితి బాగోలేకపోయినా రేపు అదే సమయం మిమ్మల్ని మంచి స్థానంలో తీసుకెళ్తుంది. మార్పు అనేది సృష్టి నిలయం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం రావడం ఖాయం. అందుకే కష్టమైన రోజుల్లో మిమ్మల్ని మీరు అనుమానించవద్దు, మీ శక్తిని ప్రశ్నించవద్దు. అలాగే 3వది, దేవుడిపై నమ్మకాన్ని ఎప్పుడు వదలకండి. ఎందుకంటే మనిషి ఆ దారులు మూసుకుపోయినప్పుడు, అన్ని వైపులా చీకటి ఉన్నప్పుడు ఆ భగవంతుడే దారి చూపిస్తాడు. స్నేహితులారా, మీ జీవితంలో కూడా ఇప్పుడు ఆ కొత్త దారి తెచ్చుకోబోతుంది. చాలా తీవ్రంగా వినండి. ఈ విషయాలు గుర్తుంచుకోండి, లేకపోతే మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. ఎందుకంటే శత్రువు గురి చూశారు, అతడి గురి మీ పూర్తి చిక్కుకున్నారు. కానీ మిమ్మల్ని కాపాడడానికి, కాళికామాత శక్తిలో రక్షణ ఇవ్వడానికి ఈ రోజున హెచ్చరిక వచ్చింది. ఇప్పుడు తప్పించుకోవడం లేదా చిక్కుకోవడం మీ చేతుల్లోనే ఉంది. చూడండి, ఇంకొక నిజం బయటకు వచ్చింది. అది వింటే కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ నిజం. తెలిసి తెలియక మీరు ఎవరో మనసు బాధ పెట్టారు. కొన్నిసార్లు మనం సరదాగా ఉన్నప్పుడు ఎవరికైనా ఏదో ఒకటి అనేస్తాం. మనం సరదాగానే అన్నామా కానీ ఆ మనిషి ఆ మాటను చాలా గుండెల్లోకి తీసుకున్నాడు. పైగా ఆ మనిషి డబ్బు విషయంలో, అదృష్టం విషయంలో బలహీనంగా ఉంటాడు. ఆ మాట అతని లోపల కోపంగా మారింది. అతను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇతను నన్ను అవమానించాడని మనసులో అనుకుంటాడు. మీరు మీ కష్టంతో ముందుకు వెళ్ళినప్పుడు ఆ మనిషి ఇంకా పిచ్చివాడైపోతాడు. ఇతను ముందుకెలా వెళ్తున్నాడు, ఇతను నన్ను అవమానించాడు కదా అని. అందుకే జీవితంలో మాటల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బాణం నుండి వెలువడిన బాణం ఎలాగైతే వెనక్కిరాదో అలాగే మన నోటి నుండి వచ్చిన మాట కూడా వెనక్కిపోదు. ఒక మనిషిని మనసును గెలవవచ్చు, అదే మాటతో మనసు మొక్కలు చేయవచ్చు. స్నేహితులారా, ఎదుటివారిని సంతోషపెట్టే స్వభావం ఉన్నప్పటికీ కొన్నిసార్లు మీరు చెప్పే నిజాయితీ గల మాటలు ఎదుటివారి ముక్కుసూటిగా తగులుతాయి. అక్కడ
కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే విషయం ముందుకు వెళ్లి పాడవుతుంది. స్నేహితులారా, మీరు చేసిన ఒక పొరపాటు వల్లే శత్రువు చాలా పెద్దవాడిగా మారాడు. ఆ శత్రువు ఈనాడు వాడు కాదు, చాలా కాలంగా ఉన్న శత్రువు. అతని పేరు కూడా వచ్చింది. స్నేహితులారా, ఒక చాలా ముఖ్యమైన విషయం, మీ పైన చేయబడిన చెడు ప్రయోగాలు విరిచేయాలంటే, ఎలాంటి చెడు ప్రయోగాల నుండి, చెడు శక్తి నుండి ముక్తి పొందడానికి కాళికామాత మరియు హనుమంతుడి యొక్క ఏ పరిహారం పనిచేస్తుందో జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు ఇంట్లోకి నల్లటి పురుగులు రావడం, మెరిసే పురుగులు రావడం, ఎక్కువగా ఎర్రచీమలు వస్తాయి, ఇంట్లో సారిగుళ్లు పెరుగుతాయి, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు, భార్యాభర్తల మధ్య రోజు గొడవలు, పిల్లలు పాడవుతారు, ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇవన్నీ హఠాత్తుగా జరిగిపోతాయి. ఖచ్చితంగా దీని వెనుక ఒక కారణం ఉంది. ఆ కారణమే చెడు ప్రయోగాలు, ప్రతికూల శక్తుల బంధనం. ఇవన్నీ హెచ్చరికలు, గుర్తులు. వీటిపై దృష్టి పెట్టకపోతే పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది. ఇంట్లో గొడవలు కావడం, పదే పదే అనారోగ్యం పాలవడం, మందులు పనిచేయకపోవడం, ఇంట్లోకి చెడు పక్షులు లేదా జంతువులు రావడం, ఇవన్నీ చెడు ప్రయోగాల గుర్తులు. దీని నుండి తప్పించుకోవాలనుకుంటే వెంటనే మిమ్మల్ని మీరు, నేను కాళికామాత హనుమంతుడి భక్తుడిని, నేను దేవుడి గుడికి వెళ్తాను, వారికి పూజిస్తాను, నాకేమీ కాకూడదు అని దృఢంగా ఉంచుకోండి. అమ్మవారి హనుమంతుడు భక్తులు ఎలాంటి చెడు ప్రయోగాల ప్రభావం నుంచైనా ఎల్లప్పుడూ రక్షింపబడతారు. ఇది నిజం. మరి స్నేహితులారా, శాస్త్రాల్లో ఒక మాట ఉంది, స్వయంగా కాళికామాత హనుమంతుడే మన రక్షకులుగా ఉన్నప్పుడు ఇక భయపడడానికి ఏముంది? అమ్మవారి హనుమంతుడి ప్రసన్నం చేసుకోవాలంటే దైవనామం జపిస్తూ ఉండండి, భక్తి చేస్తూ ఉండండి. అప్పుడు ఎంత పెద్ద శత్రువు అయినా, పెద్ద చెడు ప్రయోగాలైనా ఏమీ చేయలేవు. కాళీమాత ఖడ్గం ముందు ఏ ప్రభావం పడదు. మీ కోసం గుంత తవ్వినవాడు స్వయంగా గుంతలో పడిపోతాడు. మరి స్నేహితులారా, ఈ మొత్తం సమాచారంలో అత్యంత పెద్ద విషయం, ఏ శత్రువు అయితే మీ ఇంట్లో నిప్పు పెట్టడానికి, నాశనం చేయడానికి చూస్తున్నాడు, ఆ శత్రువు పేరు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం మీకు స్పష్టమైనప్పుడు మీకు నమ్మకం కలగకపోవచ్చు, ఇది ఎలా సాధ్యమని మీరు అనవచ్చు, కానీ అదే నిజం. ఈ హెచ్చరిక ఎప్పుడు తప్పు కాదు. ఈ రోజు తెలిసింది ఎంత స్పష్టంగా ఉంటుందంటే దీనిలో ఎలాంటి అనుమానాలు తావులేదు. మీకు ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తి ఒక పురుషుడు. అతడు మీ దగ్గర బంధువు. అతడు మీతో ఫోన్లు తరచూ మాట్లాడుతూ ఉంటాడు, ఎంతో ఆప్యాయతంగా, ఎంతో ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. మీకు మంచి మాటలు చెప్తూనే చెడు ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ ఆ మనిషి రెండు ముఖాలు ఉన్నాయి. ఒకటి మీకు చూపించే ముఖం, ఇంకొకటి ప్రపంచానికి దాచే ముఖం. మీ ముందు ప్రాణం ఇచ్చేలాగా ఉంటాడు, కానీ నిజంగా సహాయం చేయవలసి వస్తే అందరికంటే పారిపోయేది ఇతనే. కానీ స్నేహితులారా, మీరు అతని అమాయకుడు అనుకుంటారు, కానీ అతడు నిజాతి పరులని నమ్ముతారు, కానీ కాదు. ఏనుగు దంతాలు తినడానికి వేరు, చూపించడానికి వేరు అన్నట్లుగా ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితి. ఇప్పుడు అతిపెద్ద నిజం, ఆ ద్రోహి పేరు వెల్లడైంది. తులారాశి గ్రహ దోషాల ప్రకారం ఆ శత్రు నామ నక్షత్ర ప్రభావం మరియు మొదటి అక్షరం ఎం అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. అవును, ఇంగ్లీష్ అక్షరంలో ఎం అనే అక్షరం. కావాలంటే పూర్తి పేరు చెప్పవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగత విషయాలు ఉంటాయి కాబట్టి సైగతోనే చెప్తున్నాము. అర్థం చేసుకునే వారికి ఇది చాలు. ఆ వ్యక్తి వయసు 25 నుండి 33 సంవత్సరాల మధ్య ఉంటుంది. అతడు చామచ్ఛాయ రంగులో ఉంటాడు. అతనిపై చెంపపై ఒక మచ్చ కూడా ఉంటుంది. అతడు మీ దగ్గర బంధువు పురుషుడు. మీతో ఫోన్లో తరచూ సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, మీ బంధువుల ఎమ్మని అక్షరంతో పేరు మొదలయ్యే ఆ లక్షణాల ఉండి ఈ వయసులో ఉన్న ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మీకు తెలిస్తే ఈ రోజు నుండి అతడి రహస్యాలు చెప్పకండి, ఇతడితో ఎక్కువ సంభాషణ జరపకండి, మెల్లమెల్లగా అతడికి దూరంగా ఉండండి, మాటలు తగ్గించండి. మీ ప్లాన్లు, సమాచారం అతనికి వెళ్లకుండా చూసుకోండి, ఎందుకంటే ఈ వ్యక్తి మీ పెద్ద శత్రువు. ఈ శత్రువు ఎన్ని కుట్రలు చేసినా, మిమ్మల్ని ఎంత మూర్ఖుడు చేయడానికి చూసినా కాళీమాత, లక్ష్మీమాత, హనుమంతుడి అనుగ్రహం నుండి తప్పించుకోలేరు. అతడి చేసే ఎచ్చడు ప్రయోగం కూడా మీపై పనిచేయదు. కాకపోతే మీరు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తిని గుర్తుపట్టాలి. కొన్నిసార్లు ఈ వ్యక్తి మిమ్మల్ని చెడు అలవాట్ల వైపు లేదా వ్యసనాల వైపు లాగుతాడు. ఆ వ్యసనాల్లో పడి మీరు ఏదో ఒక తప్పు చేసి మీ పేరు పాడు చేసుకోవాలని అతను కోరుకుంటారు. అందుకే మిమ్మల్ని దారి తప్పించడానికి చూస్తున్నారు. ఓర్పుగా ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, ముందుకు సాగండి. మరి స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.